రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ కొన్నిసార్లు మిత్రపక్షాల మధ్య ఊహించని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరిగ్గా ఇలాంటి ఒక హైడ్రామానే నడుస్తోంది. అదే పిఠాపురం నియోజకవర్గ రాజకీయం. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరొక వైపు దశాబ్దాలుగా పిఠాపురాన్నే నమ్ముకుని అక్కడ గ్రౌండ్ లెవెల్ కేడర్ ను నిర్మించుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ. నిన్న మొన్నటి వరకు కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఈ ఇరు వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇటీవల ఎమ్మెల్సీ అయిన నాగబాబు గారు పిఠాపురం పర్యటనకు వెళ్తే వర్మ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ గొడవలకు కారణం ఏంటి? సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నట్టు వర్మకు పవన్ కళ్యాణ్ ఏమైనా వెన్నుపోటు పొడిచారా? ఈ వివాదం ఇలాగే ముదిరితే 2029 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ పిఠాపురం వదిలేసి తన మ్యాప్ మార్చాల్సిన పరిస్థితి వస్తుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు, లోతైన విశ్లేషణ క్లియర్ గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మొదటి ప్రశ్న, వర్మకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారా? పైన చూసే జనాలకి లేదా వర్మ అనుచరులకి ఇది వెన్నుపోటు లాగే కనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు. 2024 ఎన్నికల సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. పిఠాపురం సీట్ను పవన్ కళ్యాణ్ కు కేటాయించింది స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. అప్పటి వరకు అక్కడ పోటీ చేయాలని భావించిన వర్మ తీవ్ర అసంతృప్తికి లోనైతే చంద్రబాబు గారే స్వయంగా ఆయనకు ఒక నమ్మకమైన హామీ ఇచ్చారు. నువ్వు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సహకరించు, కూటమి ప్రభుత్వం రాగానే మొదటి విడతలోనే నిన్ను ఎమ్మెల్సీ చేసి శాసన మండలికి పంపుతాను అని మాటిచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. వర్మకు దక్కాల్సిన ఐఎంఎల్సీ పదవి అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారికి దక్కింది. ఇక్కడే అసలు చిచ్చు రేగింది. వర్మ క్యాడర్ భావిస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చి తన సోదరుడికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారని, తమ నాయకుడు వర్మకు అన్యాయం చేశారని వారు నమ్ముతున్నారు. అంతేకాదు, ఇటీవల వర్మను పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి కూడా తప్పించటం ఆయన అనుచరులను తీవ్రంగా గాయపరిచింది. అందుకే దీన్ని వర్మ క్యాడర్ పవన్ కళ్యాణ్ చేసిన వెన్నుపోటుగా ప్రచారం చేస్తోంది. కానీ నిజానికి ఇది చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం వల్ల వచ్చిన గ్యాప్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది. పిఠాపురంలో జరుగుతున్న ఈ పోరాటం పవన్ కళ్యాణ్ కు ఆధిపత్య పోరు, కానీ వర్మకు మాత్రం అది ఉనికి పోరాటం. చంద్రబాబు గారికి కుప్పం, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల, లోకేష్ గారికి మంగళగిరి ఎలాగైతే ఒక పర్మనెంట్ అడ్రస్ అయ్యాయో, పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురాన్ని తన సొంత అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తానే గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసమే నాగబాబు గారిని అక్కడ పెట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇది జనసేన ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నం. కానీ వర్మ కథ వేరు. వర్మ అక్కడ కొన్నిసార్లు గెలిచారు, కొన్నిసార్లు ఓడిపోయారు. అయినా సరే ప్రజల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు పదవి లేదు, నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు లేవు. అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం కనిపిస్తోంది. చరిత్ర ఏం చెప్తుందంటే కేవలం ఆధిపత్యం కోసం పోరాడేవాడి కంటే తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడేవాడు చాలా శక్తివంతంగా, ప్రమాదకరంగా మారతాడు. ఇప్పుడు వర్మ అనుచరులు నాగబాబును అడ్డుకోవడం వెనక ఉన్న ఉద్దేశ్యం కూడా అదే. మమ్మల్ని తొక్కి పెట్టాలని చూస్తే ఊరుకోం, మా ఉనికిని చాటుకుంటామని చెప్పడానికే ఈ ఘర్షణలు. ఇప్పుడు అందరి మెదడును తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న, ఈ వివాదం ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ పిఠాపురం వదిలేసి వేరే నియోజకవర్గానికి మారిపోవాల్సి వస్తుందా అంటే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అవును. షిఫ్ట్ అయ్యే అవకాశాలను కొట్టి పారేయలేం. ఎందుకో 3 బలమైన కారణాలు చూద్దాం. మొదటి కారణం, స్థానిక క్యాడర్ సహాయ నిరాకరణ. పిఠాపురంలో వర్మకు సొంతంగా ఒక బలమైన క్యాడర్ ఉంది. ముఖ్యంగా కాపుయేతర సామాజిక వర్గాల్లో, క్షత్రియ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పట్టుంది. వర్మను గనక పూర్తిగా పక్కన పెడితే 2029లో టీడీపీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ జనసేనకు ఓట్లు వేయదు. లోపాయికారిగా వ్యతిరేకంగా పనిచేసే అవకాశమూ ఉంది. రెండో కారణం, జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద ఇమేజ్ ఉంది తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే గట్టి సెకండ్ లైన్ లీడర్స్ జనసేనకు లేరు. వర్మ లాంటి గ్రౌండ్ లీడర్ దూరం అయితే ఎన్నికల మేనేజ్మెంట్ చేయడం జనసేనకు చాలా కష్టమవుతుంది. మూడో కారణం, గత చేదు అనుభవాలు. 2019లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం, గాజువాక లాంటి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. దానికి కారణం స్థానిక సమీకరణాలు తక్కువ అంచనా వేయడమే. పిఠాపురంలో కూడా వర్మ రూపంలో తీవ్రమైన అసమ్మతి ఉంటే 2029లో రిస్క్ తీసుకోవడానికి పవన్ ఇష్టపడకపోవచ్చు. కాబట్టి సురక్షితమైన వేరే నియోజకవర్గానికి మారాలనే ఆలోచన జనసేనలో రావచ్చు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం వదిలి వెళ్లాలా?
లేదా అక్కడే స్థిరపడాలా అనే కీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో లేదు. అది చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతోనో, ఎమోషన్‌తోనో రాజకీయం చేస్తారు. మొన్న ఒక సభలో కూడా ఆయన నాకు ఒంటరిగా వచ్చే సత్తా లేదు. అందుకే చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నా అని చాలా ఓపెన్‌గా చెప్పారు. కానీ చంద్రబాబు గారు అలా కాదు. ఆయన అత్యంత చతురత కలిగిన రాజకీయ వ్యూహకర్త. పవన్ కళ్యాణ్‌కు, వర్మకు మధ్య గ్యాప్ ఉండడమే తమ పార్టీకి లాభమని ఆయన భావిస్తున్నారా? అందుకే ఈ గొడవను సర్దకుండా వదిలేశారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, నాగబాబు గారు వర్మపై ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం ఆపాలి. చంద్రబాబుతో నేరుగా మాట్లాడి వర్మను వేరే పెద్ద పదవిలోనో లేదా వేరే నియోజకవర్గంలోనో సెటిల్ చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. వర్మను పిఠాపురం నుంచి గౌరవప్రదంగా పక్కకు తప్పిస్తేనే పవన్ కళ్యాణ్‌కు 2029లో పిఠాపురం సేఫ్ అవుతుంది. లేదంటే వర్మ జిందాబాద్, జనసేన జిందాబాద్ నినాదాల మధ్య పిఠాపురం ఒక పెద్ద పీఠముడిగా మారిపోతుంది.